అందరూ అతని కేఫేలో కాఫీ తాగుతున్నారు. కానీ ఆ కేఫే నిలబెట్టిన అతని కష్టాలు ఎవరైనా చూసారా? నేను రీసెంట్గా ఒక ఈవినింగ్ ఒక కేఫేకి వెళ్ళాను. కేఫే చాలా బిజీగా ఉంది. కస్టమర్స్ ఫుల్గా ఉన్నారు. స్టాఫ్ అందరూ బిజీ వర్క్ చేస్తున్నారు. నేను కాఫీ ఆర్డర్ చేసి ఒక కార్నర్ టేబుల్లో కూర్చున్నాను. కొంచెం సేపటికి నా కాఫీ సర్వ్ చేయడానికి ఒక అతను వచ్చారు. కేఫే ఓనర్ నా దగ్గరకు వచ్చాడు. కాఫీ ఎలా ఉంది సార్ అని అడిగాడు. నేను చాలా బాగుందని అన్నాను. అలా క్యాజువల్గా మాట్లాడుతూ నేను అడిగాను, మీరు ఎప్పటి నుంచి ఈ కేఫే రన్ చేస్తున్నారు అని. అతను నవ్వి, ఇప్పటికి ఆల్మోస్ట్ 8 years అయింది అని అన్నాడు. వావ్, 8 yearsా అని అన్నాడు. అతను కొంచెం సైలెంట్గా ఉన్నాడు. సార్ 8 years అని చెప్పడం ఈజీ, కానీ ఆ 8 years ఎలా గడిచాయో చెప్పాలంటే ఒకరోజు సరిపోదు అని తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను ఈ కేఫే ఇలా స్టార్ట్ చేయలేదు సార్. ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర పెద్ద అమౌంట్ ఏమీ లేదు. ఒక స్మాల్ కేఫే స్టార్ట్ చేయాలని అనుకున్నా. ఇంట్లో కూడా అందరు భయపడ్డారు బిజినెస్ ఫెయిల్ అయితే అని. నిజం చెప్పాలంటే నాకు కూడా ఆ డౌట్ ఉండింది. ఫస్ట్ కేఫే ఓపెన్ చేసిన రోజు నేను మార్నింగ్ నుంచి డోర్ దగ్గర నిల్చొని కస్టమర్స్ కోసం చూస్తూ ఉన్నా. ఫస్ట్ కస్టమర్ వచ్చాడు, కాఫీ ఆర్డర్ చేశాడు. ఆయన కాఫీ తాగి బాగుందని చెప్పి వెళ్ళిపోయాడు. అతను నవ్వుతూ అన్నాడు, ఆ రోజు వచ్చిన ఫస్ట్ 180 రూపీస్ అప్పటి ఫస్ట్ 1 crore అనిపించింది సార్. ఫ్యూ మంత్స్ చాలా డిఫికల్ట్ అనిపించింది. రెంట్, కరెంట్ బిల్, సప్లైస్, ఎంప్లాయీస్ శాలరీస్ అన్నీ మేనేజ్ చేయాలి. కానీ కస్టమర్స్ తక్కువ. కొన్ని రోజులు కేఫే క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాక చైర్లో కూర్చొని సైలెంట్గా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను మధ్యలో అడిగాను, అయితే ఎప్పుడూ క్లోజ్ చేయాలని అనిపించలేదా? అతను ఇమీడియట్గా అనిపించింది సార్, చాలాసార్లు అనిపించింది. కానీ ఒక్కసారి క్లోజ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడానికి ధైర్యం ఉంటుందో లేదో తెలీదు. అందుకే ప్రతి మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేసేవాడిని. కస్టమర్ ఒకరు వచ్చినా అతని స్పెషల్గా ట్రీట్ చేసేవాడిని. ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశాను, కాఫీ టేస్ట్ ఇంప్రూవ్ చేశాను. కస్టమర్స్తో పర్సనల్లీ మాట్లాడడం స్టార్ట్ చేశాను. స్లోగా రెగ్యులర్ కస్టమర్స్ పెరిగారు. రెగ్యులర్ కస్టమర్ పెరిగాక బిజినెస్ పెరిగింది. నేను కేఫే మొత్తం చూసి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంది కదా అని అడిగాను. ఇప్పుడు నాకు సక్సెస్ అంటే మంత్ ఎండ్కి ఎంప్లాయీస్ శాలరీ కోసం టెన్షన్ పడకుండా ఉండడం, వాళ్ళ ఫ్యామిలీస్ని నా బిజినెస్ వల్ల ఇన్కమ్ రావడం, కస్టమర్స్ ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళడం, అదే నా సక్సెస్ సార్ అని అన్నాడు. కానీ నాకు ఇప్పటికీ ఆ ఫస్ట్ కస్టమర్ కోసం వెయిట్ చేసింది బాగా గుర్తుంది అని అన్నాడు. అతను సక్సెస్ అయినా కూడా ఇంకా అతని ఫస్ట్ డే గుర్తుందంట. సో గ్రేట్ ఆఫ్ హిమ్.